హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దేవిక వ్లాగ్స్. ఎంతమందికి అండి ఎండు చేపలు గుడ్లు కాంబినేషన్ అంటే ఇష్టము? అయితే నేను ఇది ఈరోజు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఆయిల్ వేసుకొని సావడలని బాగా హాట్ వాటర్లో వేసుకొని బాగా కడుక్కోనండి. దానికి ఉన్న సాల్టీనెస్ ఎక్కువ ఉంటుంది కదా వీటికి, అదైతే రిమూవ్ అయిపోతుంది. అలాగే ఏమైనా ఇసుక ఏమైనా ఉన్నా కూడా పోతుంది. ఇవైతే బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాను. గుడ్లను అయితే ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకొని వేపుకుంటున్నాను. వీటిల్లోని ఇవి బాగా కలర్, అలాగే దీనికి ఉప్పు కారాలన్నీ పట్టాలనేసి ఎగ్స్కి కొంచెం సాల్ట్, అలాగే పసుపు కొంచెం, కారం కొంచెం వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా రోస్ట్ లాగా ఫ్రై చేసుకోవాలి, పైన రెడ్డిష్గా రావడానికండి. బాగా రెడ్గా పైకి వచ్చిన తర్వాత వీటిని అయితే పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఈలోపు మనం ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. వీటిని అయితే అదే ఆయిల్లో అలాగా వేసుకోవాలండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే వీటిని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇవి బేగా మగ్గడానికి అని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము ఇందులో, ఎందుకంటే త్వరగా మగ్గుతుంది కదండి. అందుకు దీన్ని అయితే నైస్గా తరుక్కోండి సన్నగా, అప్పుడు త్వరగా అయిపోతుంది కర్రీ కూడా. సాల్ట్ వేసుకున్నాను చూసారా. ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఆల్రెడీ చూసుకొని వేసుకోండి, ముందు వేసుకున్నాం కదా ఎగ్స్లో కూడా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను నేను. వీటిని బాగా ఫ్రై అవనివ్వాలి. ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగుంటుందండి కర్రీ. అయితే మూత పెట్టుకున్నాను నేనైతే. మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకొని తర్వాత మూత తీసాను. తర్వాత సాల్ట్, పసుపు, కారం కూడా వేసుకున్నాను. సాల్ట్ కొంచెం సరిపోకపోతే మళ్ళీ వేసానండి నేనైతే. ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఇలా బాగా వీటిని దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా దగ్గర పడుతుంది అన్న టైంలో మనమైతే ఇంకొకసారి మూత పెట్టుకొని మగ్గించుకున్నాము. బాగా సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలోని ఎగ్స్, అలాగే ఇందాక తీసుకున్న ఎండు చేపలు ఉన్నాయి కదండి ఫ్రై చేసి, అవి కూడా వేసేసుకొని ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాము. ఇదైతే హైలో పెట్టుకున్నానండి కొంచెం దగ్గర రావడానికి. ధనియాల పొడి అయితే, అలాగే గరం మసాలా కూడా యాడ్